దారిలోనే ఉంది సిపిఎం పార్టీ ఆఫీస్. మాట్లాడేస్తున్నావా? ఇదేమ్మా మీది పైతం గడిలో ఏమైనా పగలు పెట్టేది నేను కూడా తీసుకెళ్ళా చేర్చుకుంటానని కూర్చున్నారు నాకైతే అసలు ఇచ్చింది ఎందుకంటే అసలు మాకైతే వచ్చారు బాధ్యత ఇచ్చింది సార్ మాట్లాడారు. మమ్మల్ని సార్ తప్పించుకుంటాం 2 లక్షలు కనీసం నోటీస్ అన్న ఇవ్వాలా లేదంటే చెప్పాలా దాన్ని పగల కొట్టేదానికి చెప్తున్నా అంగళ్ళ కోసం ఉద్యోగం చేసి పేదలు నోళ్ళు కొట్టేది 40 సంవత్సరాలు చేసుకొని కొనుక్కున్నాం. మన ముందు 2 కొన్నారు, 15 ఏళ్ళు, 15 ఏళ్ళు పొలు కట్టమని సచివాలయం గారు పొలు కట్టొచ్చారు. కనీసం ముందుకన్నా ఒక రోజు ముందన్నా చెప్పలేదు, రావడం పగల కొట్టడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. సామాన్యులకు చుక్కలు చూపిస్తా ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏది కూడా నెరవేర్చకుండా వాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఇల్లు కూలగొట్టడం, భయంకరమైనటువంటి విధ్వంసకాండని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సృష్టిస్తూ ఉన్నారు. అందరూ అనుకుంటారు నెల్లూరులో నారాయణ గారు ఉన్నారు, చదువుకున్నారు, పెద్ద మనిషి, 10 మందికి పాఠాలు చెప్పినటువంటి వ్యక్తి, ఆయన ఒక సౌమ్యుడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ నెల్లూరుకు వచ్చి చూస్తే తెలుసద్ది. ఇక్కడ వెనకాల చూస్తా ఉన్న ఒక బిల్డింగ్ని నెట్ట నిలువున కూల్చేశారు. మనసు ఎట్లా వస్తుంది అని చెప్పి నారాయణ గారు నేను అడుగుతా ఉన్నా. ఏ విధంగా నెల్లూరులో ప్రతి ఒక్కటి కూడా గడిచిన 5-6 నెలల నుంచి అయితే విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. ఒక పక్క లేఅవుట్లను చూస్తే భయపెడతారు. ఎవరు కూడా ఈ రోజు నెల్లూరులో డెవలప్మెంట్ అనేది కనిపించట్లా. లేఅవుట్లు అక్రమం లేఅవుట్లు అని చెప్పి వాటిని కొట్టేస్తా ఉంటారు. బహిరంగంగా ఒక మంత్రి, ఒక అధికారి చెప్తే రాజకీయ నాయకుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కూల్ చేయాలి. వచ్చినటువంటి ప్రజల్ని ఒక రాజకీయ నాయకుడు అయితే అతను కానీ రాజకీయ నాయకుడు అయి ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పి పంపించాలి. అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళ చట్ట ప్రకారం చేయాలి. ఈయనే ముందుకు వచ్చి ఆ లేఅవుట్లను కూల్చేస్తాం, అక్కడుండే బిల్డింగ్లు కూల్చేస్తామని చెప్పి నోటుకు వచ్చినట్టు భయపెడతా ఈరోజు నెల్లూరు ప్రజలను ఈరోజు ఆయన ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఆయనకు అర్థం కావట్లా. ఆయన ఏసీ కార్లలో తిరుగుతారు, ఎక్కడ పైన ఉంటారు. ఇక్కడికి వచ్చి సామాన్యటువంటి ప్రజల దగ్గరికి కనుక వస్తే ఆయనకు ఆ బాధలు తెలుస్తాయి. కానీ ఈరోజు ఎక్కడా కూడా
చిన్న చిన్న వస్తువులు మీరు గమనించవచ్చండి. చిన్న చిన్న షాపులు కానీ చిన్న చిన్న ఇల్లులు కానీ టేపులు పెట్టి కొలిచి వాళ్ళకి ట్యాక్సులు వేసి ఒక్కొక్క ఇంటికి కూడా సుమారుగా 25,000 28,000 ట్యాక్సులు వేసి అది కానీ కట్టకపోతే కరెంటు కట్ అంటాడు, లేకపోతే వాటర్ కట్ అంటాడు. అవమానిస్తూ ఉన్నారు. అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా చిన్నపిల్లలను పెట్టుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులో ఈ పక్క నుంచి ఆ పక్కకు చూడండి, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒక సామాన్యుడు బతికే పరిస్థితి కనిపించట్లా, ఒక సామాన్యుడు ధైర్యంగా ఉండే పరిస్థితి కూడా కనిపించట్లా. దానికి మించి పక్కన ఉన్నాడు ఒక ఆయన కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి అని. నేను ఆయన చూసి ఒక పెద్ద మనిషి, ప్రజల కోసం కష్టపడినాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు బాధలు తెలుసు, సామాన్యులు ఏ విధంగా వాళ్ళు అందరూ కూడా చిన్న వాళ్ళు ఏ విధంగా బతుకుతా ఉన్నారు, ఏ విధంగా కష్టాలు పడతారో తెలుసు అని చెప్పి నేను ఆయన గురించి అనుకునేవాడిని. కానీ ఈరోజు చూస్తే ఇదంతా కూడా చేసింది కోర్టుకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చి ఏ విధంగా దీన్ని చూస్తారు మీరు చూడండి. మొత్తం మధ్యలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని, ఒక పక్కా బిల్డింగ్ని సుమారుగా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు కట్టుకుంటే ఈరోజు రోడ్డు మీద పడేశారు. తీసుకొచ్చి నెట్టనీళ్ళు ఉన్న జేసీబీని తీసుకొని వచ్చి కూలదోస్తే రేపు పొద్దున శ్రీనివాసరెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం అనుకుంటా ఉన్నారా? రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ రాదా? మీ పార్టీ నాయకులు కార్యకర్తలకు సంబంధించిన మీరు బాధలు పడాల్సిన రోజు రాదా? గమ్మునుంటారా? ఒకవేళ మేము గమ్మునున్నా పోనీ సర్దుకొని పోదామన్నా కూడా కింద ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీటిని ఫోటోలు తీసుకొచ్చి చూపించి మీకు సిగ్గుంటే రేపు పొద్దున దీనికి ప్రతీకారం తీర్చుకోకపోతే మేము వెనకాల ఏ విధంగా నడవాలా అని చెప్తే ఎవరైనా కూడా మేము ఏ విధంగా రేపు వాళ్ళని సర్ది చెప్పగలం? తప్పకుండా నేను చెప్తున్నాను, కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి కానీ నారాయణ గారికి కానీ దీనికి ఇంతకింతకు మీరు అందరూ కూడా మరి చూడాల్సి వస్తుందని చెప్తా ఉన్నా. నారాయణ గారికి నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, మీకు కనుక ధైర్యం కనుకుంటే ఈరోజు దీన్ని కూల్చారు కదా, ఇదే విధంగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో, ఎంక్రోచ్మెంట్స్ అని మీరు అంటా ఉన్నారో, ఇది కొనుక్కున్న స్థలం ఇది. ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్నిటినీ కూడా ఎన్ని ఉన్నాయో మొత్తం కూడా లిస్ట్ ఇస్తాం, మీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, మీకు లిస్ట్ ఇస్తాం. మీరు చేయగలరా? మీరు చెప్పండి, చేసే పని మొత్తం చేయండి. అంతేగాని ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి తను బాలకృష్ణారెడ్డి మీ అందరికి కూడా తెలుసు, సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి, వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి, అటువంటి వాళ్ళే కనిపిస్తా ఉన్నారా? రేపు పొద్దున పార్టీలు మారితే మీరు ఏ విధంగా మీరు ఏ విధంగా మీ కార్యకర్తలకి నాయకులు మీరు సేవ చేసుకుంటారో మీరు ఆలోచించండి. చాలా అధర్మమైన పద్ధతిలో మీరు వెళ్తా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను, మీరు చేస్తున్నటువంటి సంస్కృతి మంచిది కాదు. ఈ పద్ధతిని కనుక మీరు తీసుకొని వస్తే రేపు పొద్దున నెల్లూరులో తిరగాల్సిన నారాయణ గారు కాదు, నారాయణ గారు తప్పించుకుంటారు, ఎక్కడ హైదరాబాద్లోనే ఆడ కూర్చుంటారు. మీరు ఉండాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో. మీ నాయకుల్ని మీ కార్యకర్తల్ని మీరు ఏ విధంగా కాపాడుకుంటారో కూడా మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. చిన్నది ఆ పక్కన బంకు సుమారుగా ఒక అంకణం ఉంటుందేమో, ఆ అంకణంలో బంకు పెట్టుకుంటే ఆ బంకు పాపం మొన్ననే ఈ మధ్యలో 2 లక్షల రూపాయలు కట్టించుకొని నెలకు ఒక 3,000 రూపాయలు వస్తే 3 పూట్ల భోజనం చేయొచ్చు అని చెప్పి ఆ పెద్ద బాధపడతా ఉంది. అటువంటి బంకును కూడా కూల్చినారు. మీరు ఏ విధంగా ప్రజాస్వామ్యంలో రేపు ప్రజలకు ముందు మీరు తిరుగుతారో మీరు ఆలోచించుకోవాలా. ఇవన్నీ కూడా లెక్కలు కట్టడం జరుగుతుంది. అందరికీ కూడా చెప్తా ఉన్నాం, అధికారులు కూడా మీరు ఒకటి గమనించుకోవాలా, తీసుకుంటే ధర్మంగా వెళ్ళండి, న్యాయంగా వెళ్ళండి. అంతేగాని అధర్మంగా అన్యాయంగా వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని మర్చిపోతారని మాత్రం అనుకోవద్దు. తప్పకుండా వీటన్నిటికీ కూడా ప్రతీకారం తీర్చుకునే రోజు తప్పకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. బాలకృష్ణారెడ్డి కూడా ముందుగా ఒక 2 రోజుల ముందుగా అతనికి తెలుసు, మా దృష్టికి కానీ తీసుకొని వచ్చిందంటే దీన్ని ఏ విధంగా ఆపుకోవాలన్న దాని గురించి ఆలోచించుండేవాళ్ళం. అతను కూడా ఏం కాదులే ఈ విధంగా చేయరన్న ఆలోచనతో అతను కూడా ఇప్పుడు దాకా మా దృష్టికి కూడా తీసుకురాలే. తీసుకొచ్చినంటే దాన్ని ఏ విధంగా కాపాడుకోవడం కూడా మాకు తెలుసుండేది.